వచ్చినటువంటి భక్త మహాశయులందరికీ కూడా స్వాగతం. నేటితో మన అష్టముఖ గండ పేరుండ జ్వాలా నరసింహస్వామి వారి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి కార్యక్రమం 8 సంవత్సరాలు పరిపూర్ణంగా పూర్తయింది. మొదటిది అంటే మనం 7 వార్షికోత్సవాలు చేసుకున్నాం కదా స్వామి, 8వ వైకుంఠ ఏకాదశి ఎట్లా పాసిబుల్ అవుతుంటారు చాలా మంది. ఫస్ట్ మనం ఇక్కడ ఈ స్థలాన్ని పరమాత్మను చూపించిన తర్వాత అంటే ఆయన ఒక ఆలయ నిర్మాణం చేయాలని ఆయన సంకల్పం ద్వారా ఈ స్థలంలోనే నిర్మాణం చేయాలని ఆ స్వామివారు ఆజ్ఞించిన తర్వాత మొట్టమొదటిగా మనం భూమి పూజ కంటే ముందుగా వైకుంఠ ఏకాదశి రోజుననే జెండా స్థాపన చేయడం జరిగింది. దాంతో కలిపి 8వ వార్షికోత్సవం, 8వ వైకుంఠ ఏకాదశి. అది కూడా మనకు లెక్కలోనే ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో మనం చూపించిన తర్వాత తొలతగా వచ్చేటటువంటి పర్వదినం ఏదైనా ఉంది పరమాత్మను మనం ఆహ్వానం చేసుకుని ఇక్కడ ప్రజలకు చెప్పడానికి అంటే మొదటగా మన సంకల్పం ఇచ్చినటువంటి వారం 10 రోజుల లోపు మనకు వచ్చినటువంటి మొదటి పండుగ వైకుంఠ ఏకాదశి. ఆ రోజు కూడా ఇదే స్థానంలో ఈ ప్రాంతంలోనే సుదర్శనము జెండా స్థాపన చేసి సుమారుగా ఒక 2000 మంది కార్యక్రమం అంగరంగ వైభవంగా చేసుకున్న సందర్భం ఇప్పుడు. అయితే వైకుంఠ ఏకాదశి ఆ రోజున అంటే ఈ పర్వదినం రోజున మనం ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకోవాలి, ఎందుకు అందరం కూడా నిద్ర లేకుండా 2-3 రోజులు కష్టపడి కార్యక్రమాన్ని చేసుకొని కొంతమంది బలిమీదికి తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెట్టి కొంతమంది ప్రేమతో తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం చేపించేసి ఎంతో మందికి కార్యక్రమాలు నడిపించడానికి కారణం ఏంటి? ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి రోజున తెలిసి గాని తెలియక గాని ఏ భావనతో అయినా సరే పరమాత్మని మనసారా కనునిండా దర్శనం మాత్రం చేత కోటి జన్మల పుణ్య ఫలితం ఇచ్చేటువంటి పర్వదినం మనకు వైకుంఠ ఏకాదశి అని చెప్తుంది శాస్త్రం. ముఖ్యంగా సాధకులకు ధనుస్సు రాశిలో ఇది నిర్మాసం ధనుర్మాసం అంటారు. ధనుస్సు రాశిలో సూర్యుడు ఉన్నన్ని రోజులు సాధకులకు అంటే జపం చేసే వారికి గురుదార మంత్రదీక్ష తీసుకొని జపం చేసేటటువంటి మహాత్ములందరికీ కూడా ఉత్తమమైనటువంటి ఒక సమయంగా మనకు పెద్దలు చెప్తా ఉన్నారు. ఎందుకు అనంటే ఈ రోజులలో మనకున్నటువంటి ఈడా పింగళ నాడి అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈడా పింగళ సుసుక్మ అనే నాడులు ఉంటాయి. ఈ రోజులలో ధనుర్మాసంలో అంతా కూడా అవి సులభంగా యాక్టివేట్ అయితే అని చెప్తుంది శాస్త్రం. అంటే మామూలు వ్యక్తులకైనా కూడా ఈ రోజులలో సులభమైనటువంటి సాధన నామస్మరణ చేసుకుంటూ ముందుకెళ్తే వాళ్ళకు కుండలిని శక్తి మేలుకుంటది. అయ్యా మీ మామూలు సమయంలో జపం చేస్తుంటే కళ్ళపడి నీళ్ళు గారుతాయి, మాల కింద పడుతుంది, ఆవరింపులు వస్తున్నాయి, మనకి ఏం చేసిన సాధన ముందుకు సాగుతలేదని చాలా మంది చెప్తా ఉంటారు. కానీ తెలిసి కానీ తెలుగు చాలా మందికి ఏంటంటే వాళ్ళకి ధనుసు రాశిలో సూర్యుడు ప్రవేశించిన తర్వాత ప్రకృతి దేవతలనే సాధకులకు దగ్గరగా ఉంటారు. వాళ్ళు ఏ సమయంలోనైనా సరే సాధన చేసినా పర్వాలేదు, కానీ ఆ టైంలో ఏమైతుందంటే వాళ్ళ శక్తి కేంద్రీకృతమైంది. చాలా మంది కూడా అది గమనించరు. మామూలు రోజుల కంటే ఈ ధనుసు రాశిలో సూర్యుడు అంటే ధనుర్మాసంలో జపం చేసేటటువంటి వారికి ఆనందంగా సాధన ముందుకు సాగుతూ ఉంటుంది. పెద్ద ఒత్తిళ్ళు అనేటివి రావు. హ్యాపీగా మనం చేసిన సాధన ముందుకెళ్ళి ఏకాగ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. దానికోసం ధనుర్మాసంలో ఎక్కువ చేయాలని చెప్తారు పెద్దలు. అందుకే ఉదయమే సూర్యుడు రాకముందే ఇంట్లో దీపారాధన చేసుకుని మీ అనుష్ఠానాలు చేసుకుని ఆ దేవతలకు నైవేద్యం చూపెట్టాలని చెప్తుంది శాస్త్రం. ఎక్కువ వైష్ణవ సాంప్రదాయంలో సూర్యోదయానికి ముందే భగవంతుని యొక్క ఆరాధన చేసుకొని నైవేద్యం చూపెట్టిన తర్వాతనే వాళ్ళు నిత్య కృత్యాలకు ఉపక్రమిస్తూ ఉంటారు. ఎందుకు ఆ విధంగా అంటే మన శరీరంలో జడత్వం తగ్గిపోతూ ఉంటుంది. జడత్వం ఏ రకంగా వస్తూ ఉంటుందంటే అకారణంగా మనము భోజనం చేయడం ద్వారా, అకారమైనటువంటి మాటలు మాట్లాడడం ద్వారా, అనవసరమైనటువంటి ఆలోచనలు చేయడం ద్వారా, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడం ద్వారా, అనవసరమైనటువంటి మాటలు ఎక్కువగా మనం నోటి నుండి బయటకు ఇచ్చిపెట్టడం ద్వారా మనసులో ఒక నెగిటివ్ అనేది వచ్చేస్తుంది. దాంతో వ్యవహారాలు ఆటంకాలు ఉంటాయి. ప్రారంభమైతే వ్యవహారీత్యా ముందుకెళ్ళలేకపోతూ ఉంటారు. ఏ పని చేసినా దాని నుంచి మనకు వ్యతిరేకత అనేది వస్తూ ఉంటుంది. అవన్నీ కూడా కుటుంబంలో జ్యేష్ఠాదేవి యొక్క నివాసానికి యోగ్యమైన అంటే దరిద్ర దేవత వాటి వలన మన ఇంత కూర్చుంటుంది అనమాట. ఆ దరిద్ర దేవతను సులభంగా తొలగించేటటువంటి ప్రయాణం ఈ ధనుర్మాసంగా మనకు శాస్త్రం చెప్తా ఉంటుంది. ఈ మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి ధూపదీప నైవేద్యాలు నిర్వర్తించుకొని యథాశక్తి ఏ దేవతారాధన వైకుంఠ ఏకాదశి రోజు ఈశ్వరుని స్మరణ చేసుకోవచ్చు, నారాయణ స్మరణ చేసుకోవచ్చు, అమ్మవారి స్మరణ చేసుకోవచ్చు. తప్పుడు ఆలోచనలు చేయకపోతే సరిపోతుంది. ఏ స్మరణ అయినా సరే చేసుకుంటే దాని ఫలితం కోటాను కోట్ల రెట్లు ఉంటుందని మనకు శాస్త్రం చెప్తా ఉంటుంది. అయితే ఈ రోజునే
ఉత్తర ద్వార దర్శనం నుంచి మనం ఎందుకు దర్శనం చేసుకోవాలి? దానికి చాలా కారణాలు చెప్తా ఉంటారు పెద్దలు. అందులో ఒక చిన్న విషయం ఏంటంటే, పూర్వం శ్రీ మహావిష్ణువు బ్రహ్మను తన నాభి కమలం నుండి బ్రహ్మను ఆవిర్భావం చేసి, అంటే బ్రహ్మను నాభి కమలం నుంచి పుట్టించి ఆయనకు సృష్టి రచన చేయమని ఒక స్థితిని అప్పచెప్తాడు, ఒక పనిని అప్పచెప్తాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు. బ్రహ్మదేవుడు ఆయన జన్మ తీసుకొని ఆయన పని ఆయన ముందుకు వెళ్తా ఉంటాడు. ఆయన కొన్ని వేదాలు అప్పచెప్పి ఈ వేద ప్రకారంగా ఈ జగత్తు ముందుకు నడవాలి, ఈ సృష్టి అంతా కూడా మనకు పరమాత్మ యొక్క స్థితిలో ముందుకెళ్లే విధంగా నువ్వు రచన చేయవా అని చెప్పి బ్రహ్మదేవునికి ఆ శ్రీ మహావిష్ణువు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గంలో బ్రహ్మదేవుడు ఆ యొక్క పనిలో ముందుకెళ్తా ఉంటే తొలతగా సృష్టి ప్రారంభమైన తర్వాత బ్రహ్మదేవుని కొద్ది ఏదో రకమైనటువంటి అలసట అనేది ప్రారంభమైపోతుంది. ఆ అలసట ద్వారా, ఎందుకంటే ఒక విధులు నిర్వహించేటట్టు, ఎందుకంటే మనకు కూడా తెలుసుకోవాలి, ఒక పని మనకు తల్లిదండ్రి కానీ పెద్దలు కానీ మన స్థితి నుంచి కానీ మన కుటుంబం నుంచి కానీ ఒక పని కనుక మనం మొదలుపెట్టినట్టుంటే ఆ పనిని త్రికరణ శుద్ధిగా చేయాలి అని చెప్తారు. అంటే విశ్వాసంగా చేయాలి. ఏదో ఒకటి చెప్పి చేయాలనే భావనతో చేస్తే ఏమవుతుందంటే దాని నుంచి కొన్ని చెడు ఫలితాలు వస్తాయి. హోమని ఏమని చెప్పినాం, తీసేస్తా ఉంటారు, నమస్య స్వామి ఏం చదువుతుందని పడితే అట్లా ఏమైపోతుంది, అది స్వాహ అన్నప్పుడే దానికి ఏం చేయాలి, ఇదన్నమో అన్నప్పుడు ఏమైనా చేయాలి. అలా తప్పినప్పుడు ఏమవుతుంది, స్థరం భంగం అయిపోయి మనకు ఫలితము రివర్స్ ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయ్యా మేము హోమం చేసిన తర్వాత కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకు వస్తాయి అంటే నువ్వు ఇంటి దగ్గర తప్పుడు ఆలోచనతో రావాలి. త్రికరణ శుద్ధిలో ఏదో ఒక అశుద్ధి అనేది ఏర్పడిపోవాలి. దానివల్ల మనకు నెగిటివ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అందుకే ఏం చేయాలి, ఏ హోమం చేసినా ఏం చేసినా కూడా ఒక 3 రోజులు గట్టి ప్రిపరేషన్లు ఉండాలి. హోమంకు ముందు బ్రహ్మచర్యం పాటించుకోవాలి, శరీర నియమాలు పాటించుకోవాలి, ఆహార నియమాలు పాటించుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే హోమ కార్యక్రమం చేసుకోవాలి. తర్వాత రోజు కూడా త్రికరణ శుద్ధిగా ఉండాలి. మానసికంగా, శారీరకంగా, ఆహార ప్రకారంగా శుద్ధిగా ఉండి ఆ కార్యక్రమాన్ని తన్మంధంతో పరమాత్మగా వేడుకుంటే హోమం అనేది కలియుగంలో అత్యంత సులభమైన అరటిపండు తినంత సులభంగా ప్రయత్నిస్తారని చెప్పేశారు. అందుకే మహాత్ములందరూ కూడా ఏం చేస్తున్నారు, ఎక్కువ హోమ కార్యక్రమాలే చేసిండ్రు. ఋషులు కానీ మహాత్ములు కానీ ప్రస్తుతం కలియుగంలో కూడా చాలా మంది హోమానికి ఎక్కువ ఎందుకు ప్రాధాన్యత ఇచ్చి దాని ద్వారా ఎందుకు ఫలితం తీసుకుంటారు అని అంటే దాని ద్వారా. ఈసారి సర్పంచ్ ఎలక్షన్ లో కూడా మన ఆశ్రమం తరఫున సుమారుగా 26 మందికి వివిధ ప్రాంతాలను హోమం చేయించినాం. అందులో సుమారుగా 22 మంది విజయం సాధించారు. అంటే అది హోమం ఫలితం అని కావచ్చు, వాళ్ళ కష్ట ఫలితం కావచ్చు, ఏదేమైనా కూడా ఫలితం మాత్రం దాదాపు హోమ ఫలితంతో అందరూ కూడా విజయవంతంగా ముందుకెళ్ళారు. అంటే ఒక ఆపద ఉన్నది. ఇప్పుడు ఒక ఆరోగ్యానికి ఒక వ్యక్తి ఆరోగ్య క్షీణత అయిపోయిండు, హాస్పిటల్ ఉన్నాడు, డాక్టర్లు కూడా అంటే అయ్యా మా చేతులు ఏం లేదు, మా జీవితంలో చివరి క్షణాలు మా చేయి దాటిపోయే స్థితి ఉన్నది, మీరు భగవంతుని వేడుకొని చాలా మంది డాక్టర్లు కూడా కొన్ని సందర్భాలు చెప్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఏం చేస్తారు అని అంటే మీ స్థితి, మీ కులదైవానికి ఇష్టదైవానికి మీ పెద్దలకు ఇచ్చేసుకోండి, తర్వాత ఫలితం మా భగవంతుని కొలివేద్దామనే సందర్భం చాలా చోట్ల వినిపించింది. అట్లాంటి కార్యక్రమాలు మన రాష్ట్రంలో కొన్ని 100 హోమాలు చేయించాం. ఆ టైంలో మా చేతులు ఏం లేదు, ఏమున్నా 1 రోజు 2 రోజులు టైం, తర్వాత మీ అదృష్టం భగవంతుని దయ చాలా మంది చెప్తా ఉంటారు. ఆ సందర్భం ఏర్పడినప్పుడు పరమాత్ముని అనుగ్రహాన్ని తీసుకొని అయ్యా ఈ వ్యక్తికి ఏం చేస్తే బాగుంటుంది, ఈ వ్యక్తి ప్రాణంతో ఉండాలంటే ఏం చేయాలి, ఆ సంకటం రావడానికి గల కారణాలు ఏంటి అనేది 4-5 రకాల శాస్త్రాలు, ముఖ్యంగా ప్రశ్నశాస్త్రం ద్వారా చూస్తే ఆ వ్యక్తికి ఏం లోటు ఉన్నదని దాదాపు 90% తెలుస్తుంది. సులభమైన మార్గం. ఎందువల్ల మనిషి ఇబ్బంది పడుతుందని 90% మనం ప్రశ్నశాస్త్రం ద్వారా దొరకబట్టచ్చు. దానికి తపస్సు ఉండాలి. ఏదో బుక్కులు బట్టి నేను పీజీ చేసిన 100% మార్కులు సంపాదించినట్టే సరిపోదు. దానికి తపస్సు అనేది ఉండాలి. అంటే నిత్యము జపము అనేది ఉండాలి. నిత్య బ్రహ్మనిష్టానం నన్ను చేసే జపము బ్రహ్మస్థానంలో నిలబడి జపము వడ్డీ చేస్తే రాదు. ఏదో మనం బట్టలు వేసుకుని వేరే రకంగా చేసి ఇప్పుడు పెట్టి సాధన చేస్తే వచ్చేటువంటి ఫలితం కాదు. గంటల సేపు కూర్చుంటే వచ్చేది ఫలితం కాదు. దానికి ఆహార నియమాలు ఉండాలి, మానసిక నియమాలు ఉండాలి, శారీరక నియమాలు అన్ని కూడా పాటించుకుంటూ బ్రహ్మనిష్ట చేయమని చెప్పింది శాస్త్రం. అంటే నువ్వు చేసే ఏ మంత్రమైనా సరే భూమధ్యలో నిలుపుకోవాలి, దాన్ని బ్రహ్మస్థానానికి తీసుకుపోవాలి. తీసుకుపోయేటువంటి మనసును నువ్వు చేసే శ్వాసను అక్కడ నిలబెట్టాలి. అది నిజమైనటువంటి సాధన యొక్క స్థితి, అది ఉన్నతమైన స్థితిని ఇస్తుంది. అలా కనీసం మనిషి ఆపకుండా రోజు ఎవరైనా సరే చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో జ్ఞానం అనేది మనసు ఉంటుంది. ఆ జ్ఞానం కనుక మనసు ఉన్న తర్వాత సాధన ఆటోమేటిక్ వస్తుంది. ఆ శ్రద్ధను కాస్త మనం వైఫల్యం చేసామంటే జీవితంలో కిందికి రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ స్థితిలో ఏంటిది, నువ్వు ఏ నామం చేయి, కనీసం గృహస్థ ధర్మంలో సులభంగా ధరించవచ్చు అని చెప్పింది శాస్త్రం. సన్యాసి అయిన వాడు ఎక్కువ జపం చేయాలి, కోరికలు ఉండరాదు. కానీ గృహస్థునికి అన్ని కోరికలు ఉండవచ్చు.
కనీసం 20 నిమిషాల నుంచి కనీసం ఒక 3 గంటలు ఏ వ్యక్తి అయితే చేస్తాడో వాడు నిజమైన రాజయోగి అవుతాడని చెప్పింది దాన్ని.